చెలామణి నుంచి 2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని ఏడాది గడుస్తున్నా ఇంకా వేల కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే మిగిలిపోయాయి. ఇంకా 7,261 కోట్ల విలువైన నోట్లు రావాల్సి ఉందని ఆర్బీఐ తెలిపింది. మరి ఆ నోట్లన్నీ చిత్తు కాగితాలైనా మార్చుకునేందుకు అవకాశం ఉందా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2000 కరెన్సీ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక ప్రకటన చేసింది. చెలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.96% 2000 కరెన్సీ నోట్లు వచ్చినట్టు తెలిపింది. ఇంకా ప్రజల వద్ద 7,261 కోట్ల విలువైన పెద్ద నోట్లు ఉన్నాయని తెలిపింది. మే 19, 2023 రోజు నుంచి 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. ఆ తర్వాత వాటిని మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. మరి నోట్లు వెనక్కి తీసుకుని ఏడాది గడుస్తున్నా ఇంకా ప్రజల వద్ద ఇన్ని వేల కోట్లు ఉండడం ఆశ్చర్యకరం. మే 19, 2023 నాటికి సర్క్యులేషన్ లో మొత్తం 3,56,000 కోట్లు విలువైన 2000 నోట్లు ఉన్నాయి. అవి ఆగస్టు 30, 2024 వరకు చూసుకుంటే 7,261 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ తెలిపింది. అంటే మొత్తంగా 97.96% నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్టు పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక వెబ్సైట్ లో గణాంకాలు వెల్లడించింది. చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత పెద్ద నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయడం, మార్చుకునేందుకు అక్టోబర్ 7, 2023 వరకు అవకాశం కల్పించింది. అక్టోబర్ 7, 2023 నుంచి బ్యాంకుల్లో 2000 కరెన్సీ నోట్లు తీసుకోవడం ఆపివేశారు. అయితే వాటిని మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ మరో అవకాశం కల్పించింది. రిజర్వ్ బ్యాంకుకు చెందిన దేశంలోని 19 ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 నోట్ల మార్పిడికి అవకాశం ఇచ్చింది. అలాగే అక్టోబర్ 9, 2023 నుంచి ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులు సైతం వ్యక్తుల నుంచి 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో పాటు ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించి మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. పోస్టు ద్వారా నోట్లతో పాటు వివరాలు పంపిస్తే వాటికి సమానమైన విలువ నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది ఆర్బీఐ. అహ్మదాబాద్, బెంగళూరు, బెలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఈ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ తమ వద్ద 2000 రూపాయల కరెన్సీ నోట్లు ఉంటే వాటిని మార్చుకునే అవకాశం ఉంది. నేరుగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ద్వారా నోట్లు పంపించి బ్యాంక్ ఖాతా వివరాలు అందిస్తే అందులో జమ చేయబోతోంది. అయితే ప్రస్తుతం మిగిలి ఉన్న 7,261 కోట్ల విలువైన నోట్లలో ఎన్ని తిరిగి వస్తాయనేది చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. దాదాపుగా తిరిగి రాకపోవచ్చంటున్నారు. దీంతో అవి చిత్తు కాగితాలుగా మారిపోవచ్చు.